హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 అయితే అప్లికేషన్ ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మెయిన్గా ఎగ్జామ్ అయితే ఉంది. అండ్ ఆ తర్వాత ఆల్ ఇండియా అండ్ లోకల్, సో 2 కౌన్సిలింగ్లు అయితే ఉంటాయి. దేంట్లో పార్టిసిపేట్ చేయాలని మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అండ్ తెలంగాణకు సంబంధించి ఇలాంటి వీడియో ఒకటి చేశాను. అండ్ అందులో అడిగారు ఏపీకి కూడా చేయమని. సో ఈ వీడియోలో అయితే మీరు ఆల్ ఇండియాలో అయితే మీకు ఈజీగా వస్తుందా, తెలంగాణలో అయితే మన లోకల్లో అయితే ఈజీగా వస్తుందా అనే డేటా మొత్తం ఉంటుంది. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి అందరూ, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ప్రతి సింపుల్గా మీకు అర్థమయ్యే అండ్ మీకు క్లారిటీగా ఏ కాలేజ్ వస్తుందనే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మెంటర్షిప్ కావాలనుకుంటే మన పర్సనల్ గైడెన్స్ కింద నా నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు బెస్ట్ కాలేజ్ సజెషన్ అండ్ ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా ఈజీగా ఉండే విధంగా మన గ్రూప్స్లో యాడ్ చేసి మీకైతే హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఇది మెంటర్షిప్ కావాలనుకున్న వారైతే ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీలో ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్తే ప్రతి కాలేజ్లో ఎలా, అండ్ లోకల్లో వెళ్తే ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది అయితే చూద్దాం. సో ఇదైతే ఆల్ ఇండియా ర్యాంక్స్ని బట్టి చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ కాగానే మనకు వచ్చేది ఆల్ ఇండియా ర్యాంక్స్ మాత్రమే. సో ఆ ర్యాంక్స్ మీకు రిజల్ట్ రాగానే ఇది చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అండ్ ఏ కాలేజ్ టాప్ ఉంది అనేది కూడా ఇందులో మీకు అర్థమవుతుంది. ఏ కాలేజీలో ఎంత కాంపిటీషన్ ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. ప్రతి కేటగిరీ అయితే ఇందులో నేను మెన్షన్ చేస్తున్నాను. అన్ని కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్స్ ఇందులో ఉంటాయి. మీకు ఇప్పుడే కాదు, రేపు రిజల్ట్ వచ్చాక కూడా చూసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇప్పుడు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైనా మీరు చూసుకోవచ్చు, ఎందుకంటే వీడియో ఛానల్లోనే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీకు డైరెక్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది అండ్ మన గ్రూప్స్లో అయినా కూడా ఉంటుంది. సో ఒకసారి అయితే మనం డీటెయిల్గా ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్తే ఎలా, అండ్ లోకల్ అయితే ఎలా, ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్, ఎందుకంటే ఆల్ ఇండియాలో గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి, మీకు తెలుసు కదా. సో దానికి సంబంధించి మీకు ఇప్పుడు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ ఓపెన్ కేటగిరీ అంటే ఎనీ క్యాస్ట్, సో ఏదైనా కూడా ఓపెన్లో మెరిట్ ప్రకారం మీరు ఆల్ ఇండియాలో అప్లై చేసుకోవచ్చా, ఒకవేళ ఓపెన్లో మీకు సీట్ రావాలంటే, అండ్ లోకల్లో అప్లై చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఈ డేటా తెలియకనే చాలామంది అయితే మిస్గైడ్ అవుతుంటారు. సో చేయాలా వద్దా, 2 చేసి తర్వాత రిఫండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో చూడండి, ఇక్కడ టాప్ కాల్ అయితే ఏఎంసీ ఆల్ ఇండియా ద్వారా వెళ్తే ఓపెన్ 7,200 అంటే 7,500 లోపు ఉంటే మీరు ఆల్ ఇండియా కోటా అప్లై చేసుకొని ఇందులోకి వెళ్ళొచ్చు. అదే మీరు లోకల్లో పార్టిసిపేట్ చేస్తే 19,000 వరకు కూడా లోకల్లో వస్తుంది. ఓకే, లోకల్ కౌన్సిలింగ్ అండ్ ఇది ఆల్ ఇండియా కౌన్సిలింగ్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఆల్ ఇండియాలో మీకు ఇదే కాలేజ్ రావాలంటే ఇంత ర్యాంక్లోకి ఉంటే అప్లై చేసుకోండి. లోకల్లో అయితే ఇంత ర్యాంక్ ఉంటే బట్టి మీకు వచ్చేస్తుంది ఆల్ ఇండియా ర్యాంక్. ఈసారి ఇదే ఉంటుంది యాస్టీజ్ అంటే కొన్ని చేంజెస్ ఉండొచ్చు, ఎందుకంటే పోయినసారి ఆల్ ఇండియాలో ఏపీ తెలంగాణ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది. ఈసారి అంతా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అరౌండ్ ఇలా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా చాలా ఉంటాయి మనకు రిజల్ట్ రాగానే వీడియోస్, కేటగిరీ వైజ్, ప్రతి క్యాస్ట్ వైజ్, మెరిట్ లిస్ట్ అనాలిసిస్, సో అవన్నీ అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది ఫండమెంటల్ డేటా. సో ఆల్ ఇండియాలో మొత్తం ఇండియా మీద ఇంత ర్యాంక్ వస్తేనే మీకు ఇందులో వస్తుంది, అండ్ ఇంత ర్యాంక్ వస్తే మీకు లోకల్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ప్రతి కాలేజ్ చూడొచ్చు. ఫస్ట్ మనం ఏయూ కాలేజెస్ అయితే ఇచ్చాం. గుంటూరు 25,835 లోకల్. ఆల్ ఇండియా కోటాలో మీకు రావాలంటే అక్కడికి వెళ్ళి 12,681. మరి ఎందుకు మేము డైరెక్ట్ ఇందులోనే అప్లై చేసి తీసుకుంటాం, ఇంత తక్కువ ఉన్న కాడ ఎందుకు అప్లై చేయాలంటే అలా కాదు. మీకు ఇంత ర్యాంక్ ఉండి ఈ కాలేజ్ కావాలంటే ఆల్ ఇండియా ద్వారానే తీసుకోండి, మీకు ఫస్టే సీట్ వచ్చేస్తుంది. లోకల్ కౌన్సిలింగ్ కంటే ముందే మీకు ఈ కౌన్సిలింగ్ అయితే అయిపోతుంది. సో మీకు సీట్ వచ్చేస్తుంది. అండ్ లోకల్లో కూడా మన సీట్లు మనకే ఉంటాయి. మీరు ఒకవేళ లోకల్లోనే తీసుకుంటే ఆల్ ఇండియాలో అంతా వేరే స్టేట్ వాళ్ళు వస్తారు. సో ఈ ర్యాంక్స్ చూడండి, ఈ ర్యాంక్ లోపు ఉంటే మీరైతే అప్లై చేసుకోండి ఈ కాలేజ్లో. ఇవే కాలేజీలు కావాలి ఆల్ ఇండియా ద్వారా వెళ్ళాలంటే ఈ ర్యాంక్స్ అన్నమాట. సో క్లియర్గా చూడండి, ఈ ర్యాంక్స్ అని మీరు ఇప్పుడు కాకుండా రేపు రిజల్ట్ వచ్చాక కూడా మీకు యూస్ఫుల్గా అయితే ఉంటాయని పెడుతున్నాను. రంగరాయ, ఒంగోలు అండ్ శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, ఏలూరు, ఇవన్నీ ఏయూకి సంబంధించిన కాలేజ్. అండ్ ఫైనల్గా ఏయూ కట్ ఆఫ్ ఆల్ ఇండియా ద్వారా వస్తే ఎంత అంటే 25,334 ఏయూలో కట్ ఆఫ్. ఇందులో పాడేరులో అండ్ అక్కడ లోకల్లో మీకు సీట్ రావాలంటే 51,000 వస్తుంది. ఆల్ ఇండియాలో 25,000 ర్యాంక్ వచ్చి పాడేరు తీసుకోరు చాలామంది, ఎందుకంటే అదే 25,000 ర్యాంక్కి లోకల్ కౌన్సిలింగ్లో మీకు ఏకంగా జిఎంసీ గుంటూరు వస్తుంది. అందుకోసమే వేరే స్టేట్ వాళ్ళందరూ ఇలాంటి కాలేజెస్లో చేరుతుంటారు, ఎందుకంటే మన వాళ్ళు టాప్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మంచి సీట్ అయితే లోకల్లో వస్తుంది. సో ఇదన్నమాట ఓపెన్. ప్రతి కాలేజ్ మీరు చూసుకోండి, లోకల్
దిస్ ఈజ్ లోకల్, దిస్ ఈజ్ ఆల్ ఇండియా. సో మీరు చూడండి ర్యాంక్స్ అని గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆల్ ఇండియాలో ఈజీగా సీట్ వచ్చేస్తుంది, మేము అక్కడ అప్లై చేసుకుంటామని ప్రెసర్చ్ చేస్తుంటారు. తర్వాత దాని రూల్స్, దాని రిఫండ్ కోసం తిరుగుతూ ఉంటారు. సో ఇదైతే మీకు ఆల్ ఇండియాలో స్కోప్ ఉండాలంటే ఈ ర్యాంక్స్ చూడండి. ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ అయితే టాప్ కాలేజ్ ఏఎంసీలో ఆల్ ఇండియా ద్వారా వెళ్తే 9,000 అనుకోండి, అండ్ అదే లోకల్లో వెళ్తే 30,000 వచ్చినా కూడా వస్తుంది. అంటే మీకు 28,000 ర్యాంక్ ఉంది, ఆల్ ఇండియా నేను అప్లై చేసుకొని ఈడబ్ల్యూఎస్ కొట్టేస్తా అంటే అప్లై చేసి వేస్ట్. అదే 28కి మీకు లోకల్లో వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు సెక్యూరిటీ డిపాజిట్స్ కట్టాలి, దానికోసం వెయిట్ చేయాలి. అలా కాదు, మీకు ఒక 6,000 ర్యాంక్ వచ్చింది, ఎంత ర్యాంక్ వస్తే ఏంటి, నేను లోకల్లో వెళ్ళిపోతే 30,000 వరకు వస్తుందంటే చాలా తప్పు. 6,000 వస్తే మీరు ఆల్ ఇండియా రేంజ్లో ఉన్నారు కాబట్టి ఆల్ ఇండియాలో అప్లై చేసుకోండి. మీకు అందరికంటే ముందే సీట్ వస్తుంది, మీ కౌన్సిలింగ్ అయిపోతుంది ఈజీగా. సో అదన్నమాట. ఒక 9,000 లోపు ఉంటే మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఆల్ ఇండియాకి వెళ్ళిపోండి, ప్రాబ్లం లేదు. లోకల్లో మన స్టూడెంట్కి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఈ విధంగా ప్రతి కాలేజ్ చూడండి, మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్. అండ్ లోకల్లో ఈడబ్ల్యూఎస్లో సీట్లు అన్ని కాలేజీలో ఉండవు, ఈ ఓన్లీ కాలేజ్లో మాత్రమే ఉన్నాయి. ఏఈలో ఓన్లీ కాలేజెస్. సో అక్కడి వరకే కట్ అయింది లోకల్లో. అండ్ లోకల్ ఎక్కడి వరకు 50,000 వరకు సీట్ వచ్చింది. అదే ఏయూ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎంత, 28,373, రాజమహేంద్రవరం లీస్ట్ కాలేజ్. ఓకే, ఇది ఏయూకి సంబంధించి. అండ్ ఎస్వీలో ఈడబ్ల్యూఎస్ చూడండి, లోకల్ కౌన్సిలింగ్లో అయితే ఎస్వీలో ఈడబ్ల్యూఎస్ 76,000 వరకు వెళ్ళింది. అదే ఆల్ ఇండియాకి వెళ్తే 29,000 వరకు వెళ్ళింది. మరి ఎస్వీలో టాప్ కాలేజ్ ఏంటి, కర్నూలు మెడికల్ కాలేజ్. దీంట్లో ఆల్ ఇండియాలో అయితే 22,000, 23,000 అనుకోండి, లోకల్లో అయితే 39,000 వరకు కూడా వచ్చింది లోకల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. ఇది ఆల్ ఇండియాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. అంటే మీకు ఈడబ్ల్యూఎస్ ఉంది, కర్నూలు మెడికల్ కాలేజ్ కావాలి, మాకు 20,000 ర్యాంక్ ఉందంటే మీరు ఆల్ ఇండియాకే అప్లై చేసుకోండి, ఎందుకంటే ఆల్ ఇండియాలోనే వచ్చేస్తుంది. అంటే అప్లై రెండిట్లో చేయండి, ఎందుకైనా సేఫ్టీ. ఇది ఇప్పుడు కాదు, మీకు రిజల్ట్ వచ్చాక కౌన్సిలింగ్ అప్పుడు. ఇది ఈడబ్ల్యూఎస్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఓబీసీ. సో ఓబీసీలో ఏంటంటే ఇక్కడ మనం బీసీ ఏబిసిడి అంటాం, కానీ అక్కడ మాత్రం ఓబీసీ అంటాం. అన్ని నలుగురు కలిపి ఒకటే ఉంటుంది. సో బీసీఏ లోకల్, ఫస్ట్ బీసీఏ చూద్దాం. సో బీసీఏ ఇది లోకల్ కట్ ఆఫ్స్ అన్నమాట, గవర్నమెంట్ కాలేజీలో లోకల్ కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇది ఆల్ ఇండియా ఓబీసీ ర్యాంక్స్. ఇవి 4కి ఒకటే ఉంటాయి, ఏబిసిడికి కలిపి ఓబీసీ అంటారు, ఇదే కట్ ఆఫ్ సేమ్. ఓకే, ఈ లోకల్స్ ఇవి మాత్రం మారుతూ ఉంటాయి, ఎందుకంటే లోకల్లో బీసీ ఏబీసీ అంటాం కదా. సో ఒక స్టూడెంట్ బీసీఏ అతనికి ఏఎంసీ కావాలనుకోండి, ఆల్ ఇండియా ద్వారా వెళ్తే 10,000 దాకా రావాలి. అదే లోకల్ కౌన్సిలింగ్లో అయితే 24,000 వరకు వచ్చినా కూడా వస్తుంది. అండ్ గుంటూరు రావాలంటే ఆల్ ఇండియా ద్వారా వెళ్ళాలంటే 17,500 రావాలి. అదే లోకల్లో 43,000 వరకు వచ్చింది. ఒక 35,000 వచ్చిన స్టూడెంట్ నన్ను అడిగాడు లాస్ట్ టైం, నాకు ఆల్ ఇండియాలో బెటర్ వచ్చే ఛాన్స్ ఉందని అక్కడ అప్లై చేసుకున్నాడు. అతడికి అక్కడ రాలేదు, రిఫండ్ కోసం వెయిట్ చేయడం, అంత 2 కౌన్సిలింగ్లకు అప్లై చేయడం. ఆ 35,000 వస్తే మీకు ఆల్ ఇండియాలో అసలు సీటే రాదు. మళ్ళీ గుంటూరు ఎట్లా వస్తుంది? సో గుంటూరులో మీకు 43,000 వచ్చినా బీసీఏలో వస్తుంది. మీరు బీసీఏ అయ్యుండి మీకు ఒక 38,000 వచ్చిందనుకోండి, ఓన్లీ లోకల్లో చేసుకోండి, లోకల్లో మంచి కాలేజ్ వస్తుంది. అదే మీకు 15,000 వచ్చింది, 18,000 వచ్చింది, ఆల్ ఇండియాలో ఖచ్చితంగా చేయండి 18,000 వరకు. ఎందుకంటే అక్కడ మీరు సీటు సంపాదిస్తే ఫస్ట్ వచ్చేస్తుంది సీటు, మన స్టూడెంట్స్కి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఏఈలో కట్ ఆఫ్ ఎంత ఉంది, ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ ఇంకా మీరు చూసుకోండి. ప్రతి కాలేజ్ కట్ ఆఫ్, ఇదేమో ఆల్ ఇండియా కట్ ఆఫ్, ఇదేమో లోకల్ కట్ ఆఫ్ బీసీఏకి. సో ఓబీసీ ఓవరాల్ కట్ ఆఫ్ ఎంత మనకు ఆల్ ఇండియాలో అంటే, ఏపీలో ఏయూలో 25,000, అందులో సేమ్ పాడేరులో 70,000 వచ్చినా వచ్చింది లోకల్లో. సో ఇంకా అదనమాట, అందుకోసం వేరే స్టేట్ వాళ్ళు ఎక్కువ వస్తారు. అండ్ ఎస్వీలో మీకు ఒక ర్యాంకు, మీరు బీసీఏ వాళ్ళు ఉన్నారు, మీకు ఒక 35,000 ర్యాంక్ వచ్చింది, మీరు ఆల్ ఇండియాలో అప్లై చేసుకుంటే మీకు ఎస్వీలో వస్తుందా, రాదు. 20,000 అయినా రావాలి మినిమం సిద్ధార్థ. అదే ఇక్కడ లోకల్లో 72,000కి వచ్చింది. ఓకే, అండ్ కర్నూలు మెడికల్ కాలేజ్ తీసుకుందాం. ఇది ఆల్ ఇండియా ద్వారా రావాలంటే 21,000, లోకల్లో రావాలంటే 37,000. ఓకేనా. సో ఓవరాల్గా ఒక 25,000 లోపు ర్యాంక్ ఉంటే మీరు ఆల్ ఇండియాకి అప్లై చేసుకుంటే ఏదైనా యూస్ఫుల్, లేకపోతే లోకల్లో కౌన్సిలింగ్ అప్పుడు అప్లై చేసుకోండి. సో మీరు ఇదే కాకుండా లోకల్లో మీకు ఎంత ర్యాంక్ కావాలో కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ గవర్నమెంట్ కట్ ఆఫ్స్, గవర్నమెంట్ ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్స్. అండ్ నెక్స్ట్ మినిమం 1,00,000 వరకు వచ్చినా కూడా, 1,10,000 వరకు వచ్చినా కూడా గవర్నమెంట్ కాలేజ్ పద్మావతి కాలేజ్లో సీట్ వచ్చింది. మరి పద్మావతిలో ఎందుకు తక్కువ ఉంది, అది బెటర్ కాలేజ్ కదా అంటే అక్కడ ఫీజు 1,00,000 వరకు ఉంటుంది, ట్యూషన్ ఫీజే ఎక్కువ ఉంటుంది, మిగతా వాటిలో 10,000, 15,000 ఉంటుంది. పద్మావతి మెడికల్ కాలేజ్లో ఫీజు ఎక్కువ కాబట్టి, ఓన్లీ ఉమెన్ కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ తక్కువగా ఉంది. ఓకేనా. సో ఇదన్నమాట ఓవరాల్గా మీకు
ఒక 1,00,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఇక్కడ లోకల్ సీట్ వస్తుంది. 25,000 వస్తే మాత్రమే ఆల్ ఇండియాలో వస్తుంది ఏదో ఒక సీట్. అండ్ నెక్స్ట్ బీసీబీ. బీసీబీకి ఆల్ ఇండియా ర్యాంక్స్ అన్నీ సేమ్ బీసీఏకి ఉన్నట్లే. ఎందుకంటే ఏబిసిడిని కలిపి ఓబీసీ అంటారు కాబట్టి. సో మీకు బీసీబీ ఉంది. మీకు టాప్ మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ రావాలంటే 10,000 వస్తే ఆల్ ఇండియా ద్వారా వెళ్తే వస్తుంది. లోకల్లో అయితే 28,000 కూడా వస్తుంది. అలా నేను ప్రతి కాలేజ్ చెప్పను, ఇంకా మీరే చూసుకోండి. ఇవన్నీ లోకల్ కట్ ఆఫ్స్, ఇవన్నీ ఆల్ ఇండియా కట్ ఆఫ్స్. సో ఈ రేంజ్లో ఉంటే మీరు ఆల్ ఇండియాకి చేసుకోండి. లేదు అనుకోండి ఇందులో చేసుకోండి లోకల్లో. సో ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఏయూలో కట్ ఆఫ్ ఎంత బీసీబీకి అని చూస్తే లోకల్లో 87,000 ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే మీకు గవర్నమెంట్ సీట్ వస్తుంది ఏయూలో. అదే మీరు ఏక్యూ ద్వారా వెళ్ళాలంటే 25,000 ఇంకా ప్రతి ఒక్కరికి అంతే అది. అండ్ నెక్స్ట్ ఎస్వీలో కూడా చూడండి, గవర్నమెంట్ సీట్ రావాలంటే లోకల్ కౌన్సిలింగ్లో 92,000 వరకు వచ్చినా వస్తుంది. అదే మీరు ఏఈక్యూ ద్వారా వెళ్ళి గవర్నమెంట్ సీట్ రావాలంటే 25,000 రావాలి. సో మీకు లోకల్లో చాలా ఈజీ. ఇక్కడైతే ఈ 25,000 ర్యాంక్ వెళ్ళి నంద్యాల తెచ్చుకునే బదులు మీకు లోకల్లో అయితే ఏఎంసీ వచ్చేస్తుంది, ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో అందుకోసమే ఇక మీకు 25,000 వచ్చిన వాళ్ళంతా కూడా ఆల్ ఇండియా వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ బీసీసీ చూడండి. బీసీసీకి 10,000, ఇవన్నిటికీ ఒకటే ఇంకా ఓబీసీ. అక్కడ బీసీసీలు ఏమి ఉండవు ఆల్ ఇండియా కోటాలో, అందరు కూడా ఓబీసీ. ఇక్కడ బీసీసీ 14,000 అయితే వస్తుంది, 15,000కి ఏఎంసీ వస్తుంది. అండ్ ఇంకా మిగతా చూడండి 60,000 కట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్ ఏయూలో. అండ్ ఆల్ ఇండియాలో అయితే 25,000. అండ్ ఎస్వీలో గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ 1,35,000. ఆల్ ఇండియాలో అయితే 25,274. ఓకే, ఎస్వీ కాలేజెస్కి. అండ్ నెక్స్ట్ బీసీడీ చూసుకున్నట్లయితే మీరు బీసీడీఐ ఏఎంసీ రావాలంటే 10,000, ఇంకా ప్రతి ఒక్కరికి 10,000 ఓబీసీలో. అదే మీకు బీసీడీలో లోకల్లో అయితే 12,000. అండ్ గుంటూరులో 17,000, లోకల్లో అయితే 22,000. సో బీసీడీ కొంచెం గట్టిగానే కాంపిటీషన్ ఉంది. అండ్ మీరు బీసీడీ మీకు గవర్నమెంట్ సీట్ రావాలంటే 49,718. అది ఆల్ ఇండియాలో రావాలంటే ఏయూ 25,339. అండ్ ఎస్వీ చూద్దాం. ఎస్వీలో కర్నూలు మెడికల్ కాలేజ్ రావాలంటే 21,000 ఆల్ ఇండియాలో, లోకల్లో అయితే 41,000 వచ్చినా కూడా మీకు వస్తుంది. అండ్ అదేవిధంగా ప్రతి కాలేజ్ చూడండి, ప్రతి కాలేజ్ లోకల్ కట్ ఆఫ్, ప్రతి కాలేజ్ ఆల్ ఇండియా కట్ ఆఫ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్. మరి మార్క్స్ ఎందుకు చెప్పడం లేదు అని మీరు అడిగినట్లయితే, మార్క్స్ మీరు కట్ ఆఫ్ ఎప్పుడు పోల్చుకోకండి. పేపర్ కాస్త ఈజీ హార్డ్ ఉన్నా కూడా మార్క్స్ 50 మార్కుల డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 400, 420 అని చెప్పిన పేపర్ ఈజీ వస్తే 500 అయిపోతుంది. అది 100 మార్కుల డిఫరెన్స్ కూడా ఉంటుంది పేపర్ని బట్టి. సో ర్యాంకుల్లో అంత డిఫరెన్స్ ఉండదు. సో ఎస్వీలో మీకు లోకల్లో బీసీడీలో సీట్ రావాలంటే గవర్నమెంట్ సీట్స్ ఇవన్నీ 92,600 వస్తే వస్తుంది. అదే మీకు ఆల్ ఇండియాలో రావాలంటే 25,000 రావాల్సిందే. నెక్స్ట్ బీసీఈ మాది చెప్పరని మీరు అడుగుతారు మళ్ళీ. బీసీఈ లోకల్ కట్ ఆఫ్స్ చూడండి, ఎందుకంటే బీసీఈ వాళ్ళకు ఓబీసీ ఉండదు కాబట్టి ఆల్ ఇండియా కూడా మీరు ఓపెన్నే కంపేర్ చేసుకోండి. సో ఇదన్నమాట బీసీఈ. బీసీఈలో కట్ ఆఫ్ ఏఈలో గవర్నమెంట్ సీట్ రావాలంటే 1,50,000, చాలా ఈజీ ఉంది. అండ్ ఎస్వీలో గవర్నమెంట్ సీట్ రావాలంటే 1,06,000. సో బీసీఈ ఎప్పుడైనా ఎస్వీలో కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఎక్కువ అంటే 1,00,000, ఇంకా అన్నిటికంటే చాలా తక్కువ కాంపిటీషన్ అని చెప్పొచ్చు మిగతా కేటగిరీస్ కంటే. సో ఇదన్నమాట మీకు గవర్నమెంట్ సీట్ రావాలంటే టోటల్ బీసీఏ బీసీడీఈకి సంబంధించినటువంటి డేటా. నెక్స్ట్ మనం ఎస్సీ చూద్దాం. ఎస్సీకి సంబంధించి ఎస్సీలో కూడా ఎస్సీ 1, 2, 3 ఉంటాయి. వాటికి ఆల్ ఇండియా ర్యాంక్స్ ఒకటే ఉంటాయి. అండ్ ఎస్సీ 1 చూసినట్లయితే ఏయూలో మీకు గుంటూరు మెడికల్ కాలేజ్ ఏఎంసీ రావాలంటే 1,31,000. అదే మీరు ఆల్ ఇండియాకి వెళ్ళి తెచ్చుకోవాలంటే 58,000. సో ఎస్సీ 1కి పెద్ద కాంపిటీషన్ లేదు. సో ఎస్సీ 1 కట్ ఆఫ్ టోటల్ 2,11,000 ఆల్ ఇండియా కాదు, మన లోకల్లో. ఆల్ ఇండియాలో అయితే 1,24,000. అండ్ ఎస్వీలో చూస్తే కట్ ఆఫ్ ఎంత ఉంది, 5 లక్షల వరకు వచ్చినా కూడా గవర్నమెంట్ సీట్ వచ్చింది ఎస్వీలో. అదే మరి గవర్నమెంట్ సీటు ఎస్వీలో అండ్ అది ఆల్ ఇండియాలో తెచ్చుకోవాలంటే 1,28,000. అంటే మీరు ఆల్ ఇండియాకి వెళ్తే ఏయూ అయినా ఎస్వీ అయినా ఒకటే, ఆ కట్ ఆఫ్స్ వచ్చినా కూడా మీకు ఏయూలో కూడా వచ్చేస్తుంది. నేను చెప్పేది కాలేజీల కట్ ఆఫ్, ఏఈ కాలేజీల కట్ ఆఫ్. సో మీకు ఇప్పుడు ఎస్సీ 2 చూద్దాం. ఎస్సీ 2 మీకు గుంటూరు మెడికల్ కాలేజ్ రావాలంటే 44,007. ఇది ఏయూ అయినా ఎస్వీ అయినా ఇంత వస్తే మీకు గుంటూరు వచ్చేస్తుంది. సో ఇలా అన్నట్టు చెప్పేది. సో అదే మరి ఏ విద్యార్థులకైతే 83,000 అలా రావాల్సి ఉంటుంది. సో ఇది లోకల్ కట్ ఆఫ్, ఇది ఆల్ ఇండియా కట్ ఆఫ్. ఇది ఒక్క ఏయూ వాళ్ళకే కాదు, ఏయూ, ఎస్వీయు, తెలంగాణ, మహారాష్ట్ర ఎవరైనా ఈ ర్యాంక్ ఉంటే వచ్చి ఇక్కడ సీట్ కొట్టవచ్చు. సో నెక్స్ట్ మనం
టోటల్ ఏయూ కాలేజీలో కట్ ఆఫ్ లోకల్ అయితే 1,50,000, ఆల్ ఇండియా అయితే 1,27,000. ఇది SC2కి. అండ్ నెక్స్ట్ SC2 ఎస్వీలో 1,81,000 అండ్ ఆల్ ఇండియా అయితే 1,28,000 ఎస్వి మెడికల్ కాలేజెస్కి. అండ్ SC3 చూద్దాం. SC3 ఏఐక్యూలో అయితే మీకు గుంటూరు మెడికల్ కాలేజ్ రావాలంటే 44,407. ఇది ఏయూ వాళ్ళకని కాదు, ఏయూ ఎస్వియు అందరు ఇంకా స్టేట్లో కంట్రీలో ఎవరున్నా సరే ఈ ర్యాంక్ వస్తే ఈ కాలేజీలో వస్తుంది. అండ్ లోకల్లో మాత్రం ఏయూ వాళ్ళకే అంటే 76,918, అంటే ఆల్మోస్ట్ 77,000. సో ఈ విధంగా ప్రతి కాలేజ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఏయూ రీజియన్లో ఉన్న కాలేజెస్ కట్ ఆఫ్ ఎంత లోకల్లో 1,37,000. ఇది ఏయూ స్టూడెంట్స్కి ఇంత వస్తే మీకు గవర్నమెంట్ సీట్ వస్తుంది. అదే దేశంలో ఎవరైనా సరే ఏయూలో గవర్నమెంట్ సీట్ కొట్టాలంటే ఈ ర్యాంక్ రావాలి. అండ్ ఎస్వీలో చూస్తే కట్ ఆఫ్ ఎంత, ఎస్వీలో గవర్నమెంట్ లోకల్ ఎస్వీ స్టూడెంట్కి 1,61,000. దేశంలో ఎవరైనా సరే ఇక్కడ వచ్చి గవర్నమెంట్ సీట్ కొట్టాలని నంద్యాలలో అంటే 1,28,000. అండ్ ఎస్టీ చూద్దాం. ఎస్టీ దేశంలో ఎవరైనా వచ్చి ఇక్కడ ఎస్టీ స్టూడెంట్ ఏఎంసీలో కొట్టాలంటే 58,000 రావాలి. అదే ఏయూ స్టూడెంట్ లోకల్ అతను కొట్టాలంటే 1,35,000 వరకు వస్తుంది. అంటే మీరు ఏయూ స్టూడెంట్ అయినట్లయితే 55,000 ఇలా వచ్చింది, మీరు నా లోకల్లోనే దీన్ని తీసుకుంటే సీట్ అనుకుంటే రాంగ్. మీరు ఆల్ ఇండియాలో తీసుకోండి, ఎర్లీగా సీట్ వస్తుంది, మన వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. మీరు లోకల్ వెళ్ళినే వస్తుంది, కాకపోతే ఇక్కడ ఆల్ ఇండియా సీటు వేస్ట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి తీసుకుంటే మన సీట్లు మన వాళ్ళకే ఉంటాయి. సో ఈ ర్యాంక్ వచ్చిన ఎవరికైనా సీట్ వస్తుంది ఇక్కడ దేశంలో. అదేవిధంగా ప్రతి కాలేజ్ చూడండి, ఇది లోకల్, ఇది ఆల్ ఇండియా. ఆల్ ఇండియా అంటే స్టేట్లో ఎవరైనా ఇక్కడికి వచ్చి కంట్రీలో ఈ సీట్ కొట్టవచ్చు. నెక్స్ట్ చూస్తే ఏయూలో 2,06,000కి గవర్నమెంట్ సీట్ కట్ అయింది లోకల్ స్టూడెంట్స్కి. అదే మరి ఆల్ ఇండియా ద్వారా వచ్చి గవర్నమెంట్ సీట్ కొట్టాలంటే ఏయూలో 1,57,000 ఏయూ రీజియన్ కాలేజెస్కి. అండ్ నెక్స్ట్ ఎస్వీలో 2,29,000 కట్ అయింది గవర్నమెంట్ సీట్ కట్ ఆఫ్. అండ్ ఎస్వీలో ఆల్ ఇండియా ద్వారా వచ్చి కొట్టాలంటే 1,57,000కి కట్ ఆఫ్ అయింది. అండ్ ప్రతి కాలేజ్ ఇది లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్, ఇది ఆల్ ఇండియా ద్వారా వస్తే కట్ ఆఫ్. లోకల్ స్టూడెంట్స్ అంటే ఎస్వీ కాలేజెస్ ఎస్వీ వాళ్ళకే, అండ్ ఏయూ కాలేజెస్ ఏయూ వాళ్ళకే. ఈ కాలం మాత్రం అలా కాదు, మీకు ఇక్కడ ఉన్న ఆల్ ఇండియా కోట కాలం అయితే దేశంలో ఎవరైనా వచ్చి ఈ ర్యాంక్ వస్తే ఇక్కడ సీట్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా పర్సనల్ హెల్ప్, బెటర్ కాలేజ్ కావాలంటే మెంటర్షిప్లో చేరండి.